శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శనిదేవుడి నక్షత్ర పరివర్తన గురించి కొద్దిగా క్లుప్తంగా ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాము. శనిదేవుడు కర్మకారకుడు. 17th మే 2026 రోజున శనిదేవుడు ఉత్తర భాద్రపద నక్షత్రాన్ని వదిలేసి రేవతి నక్షత్రం లోపల ప్రవేశించడం జరిగింది. ఈ రేవతి నక్షత్రం ఏదైతే ఉందో ఇది బుధుడికి సంబంధించిన నక్షత్రం ఉంది. బుధుడికి సంబంధించిన ఆఖరి నక్షత్రం రేవతి నక్షత్రం. ఉత్తర భాద్రపద నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే అది శనిదేవుడిది నక్షత్రం. ఇప్పుడు శనిదేవుడిది సొంత నక్షత్రాన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ బుధుడిది నక్షత్రం లోపల రాబోతున్నాడు. సో ముఖ్యమైన విషయాలు ఏంటంటే తెలుసుకోండి. జ్యోతిష్ శాస్త్రం లోపల మీరు పైన పైన చూసుకున్నట్లయితే రాసులు, భావాలు, విశేషంగా కొన్ని నాడీ జ్యోతిషంలో చూసుకున్నట్లయితే గ్రహాలకు సంబంధించి విశ్లేషణ ఉంటుంది. కానీ జ్యోతిషం లోపల మరీ అతి సూక్ష్మమైన విశ్లేషణ చూడాలంటే మీరు నక్షత్రాల ద్వారానే చూడగలుగుతారు. చాలా డీప్లీ అనలైసిస్ చేయాలని అనుకున్నట్లయితే ఏదైనా ఈవెంట్కి సంబంధించి అది మీరు కేవలం నక్షత్రం ద్వారానే చేయగలుగుతారు. అందుకే ప్రతి ఒక్క వ్యక్తి నక్షత్రం చాలా ముఖ్యమైనది ఉంటుంది. దాన్ని మనం జన్మ నక్షత్రం అంటాము. నక్షత్ర ఆధారంగా మీరు భవిష్యత్తు కూడా తెలుసుకోగలుగుతారు. సూక్ష్మాతి సూక్ష్మం లోపల నక్షత్ర ఆధారంగా మీరు కనుక గమనించినట్లయితే మృత్యు కావచ్చు, మన లైఫ్లో పెళ్లి కావచ్చు, మన జీవితం లోపల ప్రతి ఈవెంట్కి సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. కానీ నేను చూసినంత ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఉండే ప్రకారంగా ఇప్పుడు ఆ ప్రకారంగా ఆస్ట్రాలజర్స్ అయితే కనిపించట్లేదు. నేను అంత పర్ఫెక్ట్ కాదు, నేను అంత పర్ఫెక్ట్ కాదు పరిపూర్ణంగా నేను నిత్య విద్యార్థిని, ఏదో ఒక విషయం లోపల నేర్చుకుంటూనే ఉంటుంటా. కానీ ఒకప్పుడు మన ఋషి మహర్షులు ఏదైతే విద్య సంపాదించారో దానికి సంబంధించిన చాలా పుస్తకాలు ఉండే మన వేదం లోపల, చాలా జ్యోతిషం సంబంధించి చాలా రహస్య పుస్తకాలు చాలా ఉండే. కానీ ఇప్పుడు అవి చాలా క్లుప్తమైపోయాయి, చాలా రేర్. అది ఎక్కడున్నా ఎవరికి తెలియదు, కానీ చాలా అద్భుతం. అందులో నక్షత్రానికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం కేవలం భావాలు, రాసులు చూసి మోసిపోతున్నాం తప్ప ఒకప్పుడు కేవలం నక్షత్రాన్ని చూసి మన ఈవెంట్ చెప్పేవాళ్ళు కేవలం. ఇప్పుడు కొందరు చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ చాలా రేర్. చూసుకున్నట్లయితే ఇప్పుడు శనిదేవుడు బుధుడు నక్షత్రం లోపల వెళ్ళబోతున్నాడు. బుధు నక్షత్రం లోపల శనిదేవుడు వెళ్తే ఏమవుతుంది తెలుసుకోండి. సాటర్న్ కర్మకారకుడు. శనిదేవుడు కర్మతో పాటు విశేషంగా లైఫ్ లోపల కొన్ని అనుభూతులు కూడా ఇస్తుంటాడు, కొన్ని అనుభవాలు కూడా ఇస్తుంటాడు. ఇక్కడ బుధుడు కనుక చూసుకున్నట్లయితే విశేషంగా వ్యాపార కారకుడు. బుధుడు వ్యాపార కారకుడు, బుధుడు బుద్ధి కారకుడు, బుధుడు వాణి కారకుడు. బుధుడు విశేషంగా చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయో మీ డాక్యుమెంట్కి సంబంధించి ఏ విషయాలైనా కావచ్చు, మీ లైజనింగ్ కావచ్చు, మీ డాక్యుమెంట్ లోపల ఏదైనా కావచ్చు, విద్యా కారకుడు కూడా బుధుడే అవుతాడు, ఎడ్యుకేషన్ కారకుడు కూడా బుధుడే అవుతాడు, మీ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని కారకుడు కూడా బుధుడే అవుతాడు. మీరు ఏదైనా మాట్లాడుతున్నారో దానికి సంబంధించి మీ దగ్గర తెలివితేటలు అంటే దాని కారకుడు కూడా బుధుడే అవుతాడు. ఇప్పుడు ఆ బుధు నక్షత్రం లోపల శనిదేవుడు వెళ్ళిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ మీకు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. ఇది 9th అక్టోబర్ వరకు ఉంటుంది. 9th అక్టోబర్ తర్వాత మళ్ళీ సాటర్న్ రెట్రోగేట్ అవుతాడు, మళ్ళీ ఉత్తర భాద్రపదలో అయితే వస్తాడు. కానీ ఈ మధ్య సమయంలో ఏవైతే ఉన్నాయో చాలా మంది యాక్చువల్లీ నేను దీనికి సంబంధించి వీడియో చేయలేదు, కానీ చాలా మంది రికమెండ్ చేయడం వల్ల, అడగడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒక విషయం తెలుసుకోండి, సాటర్న్ లగ్న అనుసారంగా దీని రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఏవైతే రాశి ఫలాలు చూస్తున్నారో చంద్ర రాశి ఆధారం కన్నా ఇంపార్టెంట్. మీరు మీ లగ్న రాశి ఆధారంగా చూడడానికి ప్రయత్నించండి. ఓకే. అని మీ జాతకం లోపల రేవతి నక్షత్రం లోపల ఏవైనా ప్లానెట్స్ ఉన్నట్టంటే అవి కూడా చూసుకోండి. మీ జాతకం లోపల విశేషంగా రేవతి నక్షత్రంలో, అశ్లేష నక్షత్రంలో, అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో ఏవైనా గ్రహాలు ఉన్నట్లయితే దాని ప్రభావం ఈ శని దేవుడి పైన కూడా ఉండి తీరుతుంది. ఓకే. ఇప్పుడు మేషరాశి నుంచి మీన రాశి వరకు ప్రభావం ఎలా ఉండబోతుంది క్లుప్తంగా చెప్తాను, అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే సాటర్న్ ప్రెజెంట్ 12th హౌస్లో ఏళ్ళనాటి శని నడుస్తుంది. 3rd లార్డ్ అలాగే 6th లార్డ్ అయి ఉండి బుధుడిది రాశిలు అవి. అని బుధుడు ఎప్పుడైతే గోచరం ట్రాన్సిట్ రాశి పరివర్తన అవుతుందో అప్పుడు సాటర్న్కి సంబంధించి ప్రభావాలు కూడా మారుతాయి. ఇది ఒకటి తెలుసుకోండి మీరు. మర్క్యూరీ ట్రాన్సిట్ అనుసారంగా సాటర్న్ రిజల్ట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ నార్మల్గా మీరు పైన కనుక చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మీరు కమ్యూనికేషన్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చేయండి. అండ్ రాబోయే రోజుల్లో కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి కొన్ని క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి.
అని జాబ్ లోపల ఇలాంటి రకమైన రిస్క్ అయితే మీరు రాబోయే రోజులు అస్సలు తీసుకోకండి. ఏదైనా మీరు మార్పు చేయాలని అనుకున్నా కూడా ఎవరిదైనా సహకారం మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే. అండ్ రాబోయే రోజుల్లో కొద్దిగా ఇంటి నుంచి దూరం వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంటి నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అని ఇంటికి సంబంధించి కొన్ని ఖర్చులు కూడా రాబోయే రోజుల్లో ఈ మేష రాశి వారికి ఎక్కువగా కనపడుతున్నాయి. మనసు పట్ల నియంత్రణ చాలా అవసరము. నిద్రకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు హెల్త్ కనపడుతున్నాయి. అని నరాలు పట్టే అవకాశం విశేషంగా ఇక్కడ ఈ పెయిన్ అయితే రాబోయే రోజుల్లో కనపడుతుంది. సో కేర్ఫుల్గా ఉండండి. సాటర్న్ మీకు రిజల్ట్స్ ఇస్తాడు, మరి అంత బ్యాడ్ ఇవ్వడు. కానీ థర్డ్ హౌస్, సిక్స్త్ హౌస్కి సంబంధించిన రిజల్ట్స్ రాబోయే రోజున మీరు 12th హౌస్లో చూస్తారు. 12th హౌస్లో చూస్తారు. ఎవరైనా చాలా కాంపిటేటివ్కి సంబంధించి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ సాటర్న్ మంచి ఫలితాలు ఇస్తాడు. వృషభ రాశి వారికి సాటర్న్ ఈ మంచి ఫలితాలు ఇస్తాడు. విశేషంగా ప్రాపర్టీకి సంబంధించి అలాగే సంతానానికి సంబంధించి విషయాల లోపల ఇంత పూర్వం మీరు ఏవైతే కొన్ని చేద్దామని మీరు అనుకుంటున్నారో అవి సగంలో ఆగిపోయి ఉన్నట్లయితే దానికి సంబంధించిన కొద్ది స్టెప్ అయితే ముందుకు వెళ్ళబోతుంది. అండ్ అలాగే మీ ఇంట్లో ఏదైనా రాబోయే రోజుల్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సంతానానికి సంబంధించిన ఒక చిన్న పాయింట్ చెప్తే అర్థం చేసుకోండి. మీ సంతానానికి సంబంధించి ఒక హెల్త్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ని మీరు తప్పకుండా సంప్రదించండి. డాక్టర్ని మీరు తప్పకుండా సంప్రదించాల్సిందే. ఎలాంటి విషయాల్లో మీరు ఇగ్నోర్ అసలు చేయకూడదు. కానీ వృషభ రాశి వారికి ఈ సాటర్న్ రేవతి నక్షత్రంలో వచ్చిన తర్వాత బాగానే ఉండబోతుంది. మరి అంత ఇబ్బందితో నాకు కనిపించట్లేదు. కేవలం ఒక పాయింట్ ఏంటంటే మీరు చేయబోయే పని చక్కగా చేయండి. చేసే ముందు ఎవరితో దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకండి. తక్కువ మందితో డిస్కస్ చేయండి. ఎక్కువ పబ్లిక్ అయితే అస్సలు చేయకండి. అయిన తర్వాత ఆటోమేటిక్గా జరిగి తీరుద్ది. మిథున రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ సాటర్న్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగుంటాయి. మిథున రాశి వారికి రాబోయే రోజుల్లో ఈ సాటర్న్ రేవతి నక్షత్రంలో వచ్చిన తర్వాత మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వబోతున్నాడు. ఒక రకంగా కనుక చూసుకున్నట్లయితే సాటర్న్ రిజల్ట్స్ మిథున రాశి వారికి మదర్కి సంబంధించి హెల్త్కి సంబంధించి ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తాడు. ఇది 100% రైట్. మదర్ హెల్త్ కావచ్చు, మదర్ కెరియర్ కావచ్చు, మదర్కి సంబంధించిన ఏమైనా విషయాలు ఉన్నట్లయితే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నట్లయితే ఆ పెండింగ్ లోపల మరీ ఇంకా డిలే అయితే అవుద్ది. సెకండ్ విషయం తెలుసుకోండి, వ్యక్తిత్వం లోపల కొన్ని రాబోయే రోజుల్లో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు ఇలాంటి మార్పులు కావు. పూర్వం ఎప్పుడు జరగలేని మార్పులు రాబోయే రోజుల్లో జరుగుతాయి. సెల్ఫ్ అనలైసిస్ ఏదైతే మనం అంటామో అది రాబోయే రోజుల్లో మీ జీవితం లోపల మీ వ్యక్తిత్వం పట్ల జరగబోతుంది. అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఈ మీనరాశి దేవుగురు బృహస్పతిది, బుధుడిది నక్షత్రం రేవతి, ఇది మర్క్యూరీ కాబట్టి జ్ఞాన ప్రధానమైన రాబోయే రోజుల్లో విషయాల లోపల అభిరుచి కూడా మిథున రాశి వారికి ఎక్కువగా పెరగబోతుంది. సో మిథున రాశి వారు కూడా బుధుడిది నక్షత్రంలో శనిదేవుడు వెళ్ళిన తర్వాత బాగానే ఉంటుంది. ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంతకీ కొన్ని టైంకి పనులు అస్సలు జరగవు, కానీ కుటుంబం లోపల చిన్న చిన్న పరివర్తనలు అవుతాయి. దానికి సంబంధించి కొద్దిగా మనసులో కొత్తతనం అయితే మీకు అనిపించుద్ది. కర్కటక రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఇది కర్కటక రాశి వారికి రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక విషయాల లోపల చాలా అభిరుచి ఎక్కువగా పెరగబోతుంది. అని తీర్థక్షేత్రాలకు సంబంధించి రాబోయే రోజుల్లో జ్ఞానం కూడా ఎక్కువ పెరగబోతుంది. తీర్థక్షేత్రాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అని లెర్నింగ్కి సంబంధించి ఇది చాలా అద్భుతమైన చెప్పుకోవచ్చు. ఎవరైతే విశేషంగా నార్మల్ ఎడ్యుకేషన్ అయిపోయి ఇప్పుడు అల్టిమేట్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే ప్రయత్నించుతున్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో ఒక అల్టిమేట్ నాలెడ్జ్ పొందే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. దాంతో పాటు కొన్ని ఖర్చులు అవుతాయి. కొన్ని తీర్థక్షేత్రాల లోపల దాన ధర్మాలు అవుతుంటాయి. కొన్ని మానేసి కొన్ని కొత్తవి మొదలుపెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అని ఇంకో విషయం తెలుసుకోండి, రాబోయే రోజుల్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా అవుతాయి. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా మీరు రహస్యంగా చేస్తేనే బాగుండగలుగుతారు. అని ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే నిద్రకు సంబంధించి కొన్ని రాబోయే రోజులు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. నిద్ర అంత సరిగా కనిపించట్లేదు, కానీ ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగా కనపడుతుంది. ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే నాకు లేదు. ఓన్లీ ఒక మాట అర్థం చేసుకోండి, స్ట్రగల్ చేయండి, కష్టపడండి, కానీ స్మార్ట్ వర్క్ గట్టి చేయండి. హార్డ్ వర్క్ అని ఎక్కువ ఇంపార్టెంట్, స్మార్ట్ వర్క్, ఎమోషన్ పైన నియంత్రణ మీకు చాలా అవసరము. సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ సాటర్న్ మీన రాశిలో ఉండి రేవతి నక్షత్రంలో వచ్చిన తర్వాత బాగానే ఉండబోతుంది. ఆకస్మికంగా ధనప్రాప్తి, రావాల్సిన ధనప్రాప్తి, ఏదైనా అత్తయ్య గారు కావచ్చు, మావయ్య గారి నుంచి అలా సడన్లీ ఆర్థికంగా కొన్ని శుభ ఘటనలు అయితే కనబడుతున్నాయి. అండ్ దానితో పాటు ఏదైనా ప్రాపర్టీ కొన్ని అవకాశాలు రాబోయే రోజుల్లో కూడా ఉండబోతున్నాయి. ఇక్కడ సింహరాశి వారికి కొన్ని కుటుంబం లోపల మార్పులు జరుగుతాయి. పెళ్లికి సంబంధించి రాబోయే రోజుల్లో కొన్ని శుభ ఘటనలు అయితే రాబోయే రోజుల్లో రానేబోతున్నాయి. అని ఒక విషయం తెలుసుకోండి, ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం నుంచి వెళ్ళిన తర్వాత
శని దేవుడు మీకు రేవతి నక్షత్రం లోపల ఒక మార్పు అయితే 100% చేస్తాడు. ఏంటంటే సామాజిక పరంగా మీరు కొద్ది రాబోయే రోజుల్లో ఎక్కువగా యాక్టివ్గా ఉండబోతున్నారు. సామాజిక పరంగా కొద్ది మీరు ఎక్కువగా యాక్టివ్గా ఉండబోతున్నారు. పూర్వం ఇంటర్నెట్ మీద ఎక్కువ యాక్టివ్ లేని వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆ ప్రకారంగా యాక్టివ్గా ఉండబోతున్నారు. భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము. తామసికమైన పదార్థాలు కనుక సేవించినట్లయితే హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ సడన్లీ క్రియేట్ అవుతాయి. అని ప్రాపర్టీకి సంబంధించిన ఎక్కడ కూడా ఏదైనా సైన్ చేసేటప్పుడు ఆలోచించి చేయండి, తొందరపాటు అస్సలు మీరు చేయకూడదు. బాగానే ఉంది, అంత ఇది లేదు, కానీ ఆకస్మికంగా ధన ప్రాప్తి అయితే ఉండబోతుంది. కన్యా రాశి వారికి కనుక చూసుకుంటే కన్యా రాశి వారికి చాలా బాగా అని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారికి ఇది చాలా బాగా అని చెప్పుకోవచ్చు. కెరియర్ పరంగా కన్యా రాశి వారికి ఈ రేవతి నక్షత్రంలో శని దేవుడు మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వబోతున్నాడు. కార్యక్షేత్రాల లోపల అలాగే వ్యాపార పరంగా రాబోయే రోజుల్లో మీరు సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి కొన్ని మార్పులు జరుగుతాయి. కానీ ఒక విషయం తెలుసుకోండి, సాటర్న్ ఈజ్ యాజ్ వెల్ యాజ్ లాంజివిటీ కారకుడు కూడా అవుతాడు. సో సమ్ టైమ్స్ ఈజ్ క్రియేట్ సమ్ బిగ్. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో కొన్ని వ్యక్తిత్వాల లోపల మార్పులు జరుగుతాయి. కానీ ఇది ఇప్పుడే జరగాలని ఏ ప్రకారంగా మీరు అస్సలు అనుకోకండి. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవడానికి ప్రయత్నించండి. నరాలకు సంబంధించిన ప్రాబ్లం వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. బిజినెస్ లోపల ఎవరిని మరింత గట్టిగా అయితే అస్సలు నమ్మకండి. ఏదైనా డాక్యుమెంటరీ పైన సైన్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. మీరు ఎవరికి ఏదైనా డబ్బు వ్యవహారంలో మధ్యలో వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా, అస్సలు మీరు తొందరపాటు అయితే చేయకూడదు. ఓవరాల్ చెప్పాలంటే కన్యా రాశి వారికి శనిదేవుడు ప్రభావం ఏదైతే ఉందో బాగానే ఉండబోతుంది. కానీ హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ 100% వస్తాయి. కేరింగ్ మీరు తప్పకుండా తీసుకోండి. నరాలకు సంబంధించిన ప్రాబ్లం లెగ్ లోపల ఎక్కువగా రాబోయే రోజుల్లో కనపడుతుంది, కేర్ తీసుకోండి. కానీ కెరియర్ పరంగా అయితే చాలా బాగా అని చెప్పుకోవచ్చు. కెరియర్ లోపల పూర్వం ఫుల్ స్టాప్ కామా వచ్చిందన్నట్లయితే రాబోయే రోజుల్లో ఆ కామా ఫుల్ స్టాప్ వెళ్ళి కొద్దిగా మళ్ళీ కంటిన్యూట్ అయితే రాబోతుంది, బాగానే ఉంటుంది. తులారాశి వారికి కనుక చూసుకుంటే తులారాశి వారికి సాటర్న్ ఈ ప్రభావం రేవతి నక్షత్రంలో వచ్చిన తర్వాత బాగా ఉంటుంది. కానీ ఒక విషయం తెలుసుకోండి, ప్రేమ జీవితం కావచ్చు, అలాగే మీరు పెళ్లి విషయాల్లో కావచ్చు, కుటుంబ సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోయినట్లయితే ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కావచ్చు, రాబోయే రోజుల్లో కొన్ని సడన్లీ మార్పులు అయితే జరగబోతున్నాయి. ఇవి సమ్ టైమ్స్ గుడ్ అనుకోండి, సమ్ టైమ్స్ బ్యాడ్ అని అనుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మెర్క్యూరీ మీకు 9th లార్డ్ అలాగే 12th లార్డ్ కూడా అవుతాడు. మీరు స్పిరిచువల్ పరంగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ రిజల్ట్స్ ఆటోమేటిక్గా మీ ప్లస్లోనే ఉంటాయి. మీకు స్పిరిచువల్ లోపల ఇన్వాల్వ్మెంట్ లేకపోయినట్లయితే ప్రాబ్లమ్స్ సడన్లీ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఏంటంటే విజన్ మీది ఏదైతే ఉందో ఆ విజనరీ దగ్గర మీరు వెళ్ళలేక, క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అది జాతక సాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. పోతుంటారు విజన్ మీద ఏదైతే ఉందో ఆ విజనరీ దగ్గర మీరు వెళ్ళలేకపోతుంటారు. మధ్యలో ఏదొచ్చుద్దంటే మీ బద్ధకం వచ్చుద్ది, మధ్యలో ఏదొచ్చుద్దంటే మీ కర్మ వచ్చుద్ది.
ఒక విషయం తెలుసుకోండి, జాతకం లోపల కొన్నిసార్లు కొన్ని జాతకులకి మనం ఏం చెప్పకున్నా వాళ్ళు ముందుగానే వాళ్ళకి ఏదో ద్వారా దీని ద్వారా సబ్ కాన్షియస్ ద్వారా కావచ్చు, ఇంట్యూషన్ ద్వారా కావచ్చు, వాళ్ళు కొన్ని రెమెడీ చేస్తూ ఉంటారు మనం చెప్పకన్నా ముందు. అది ఎందుకు అవుతుంది అలా కొందని గమనించినట్లయితే వాళ్ళ కర్మ ఉంటుంది. మీ కర్మ కనుక సరిగ్గా ఉన్నట్లయితే ఎవరేం చెప్పకున్నా మీ అంతా మీరే కొని చేస్తారు. తర్వాత మీరు ఆలోచించితే, తర్వాత మీరు ఎక్కడైనా చూస్తే ఇది మీరు చేయాల్సిందే ఉంటుంది, కానీ తెలియకుండా మీరు చేశారు. కారణం ఏంటి, ఎలా వచ్చిందంటే అది మీ కర్మ, మీ మంచి కర్మ వల్ల. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఏవైతే మనం చేయకూడదో అవే చాలా బలంగా చేస్తాము, దాని నుంచి బయటపడడానికి చాలా కష్టపడుతుంటాము. చెప్పాల్సింది ఏంటంటే అది కూడా మన కర్మనే ఉంటుంది, అంత ఈజీగా దాని నుంచి మనం బయటకి పోలేకపోతుంటాము. సో కర్మ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రాబోయే రోజులు తులారాశి వరకు చూసుకున్నట్లయితే 9th అలాగే 12th హౌస్కి సంబంధించి సాటర్న్ రిజల్ట్స్ అయితే 6th హౌస్ నుంచి అయితే ఇస్తాడు. డబ్బు వ్యవహారాల లోపల మధ్యలో వెళ్ళకండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయండి. మోసపోయే అవకాశాలు కొన్ని విషయాల్లో అయితే కనపడుతున్నాయి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ విశేషంగా అని ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉన్నట్లయితే ఆ వ్యవహారాల లోపల, ఆ విషయాల లోపల కొద్దిగా ఆఫ్టర్ ఆగస్ట్ తర్వాత మీరు ప్లస్ చూడగలుగుతారు. వృశ్చిక రాశి వారు కనుక చూసుకున్నైతే ఈ సాటర్న్ రేవతి నక్షత్రం వచ్చిన తర్వాత వృశ్చిక రాశి వారికి మీకు ఒక నార్మల్ పాయింట్ చెప్పాలంటే బాగానే రిజల్ట్ వచ్చుద్ది, కానీ బాగా వచ్చే ముందు మీలో కొన్ని పెద్ద పరివర్తనలు అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్తే తెలుసుకోండి, కొన్ని బ్యాడ్ ఈవెంట్స్ అయిన తర్వాతనే గుడ్ ఈవెంట్స్ అవుతాయి. కొన్ని బ్యాడ్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాతనే గుడ్ ఈవెంట్స్ అవుతాయి. ఇక్కడ వృశ్చిక రాశి వారు కూడా రాబోయే రోజులు ఆ ప్రకారంగానే ఉండబోతుంది. కొన్ని మీకు నచ్చలేని రాబోయే రోజుల్లో ఫస్ట్ జరుగుతాయి, తర్వాత మీరు అనుకునే జరుగుతాయి. ముందు నచ్చలేని జరుగుతాయి, తర్వాత మీరు అనుకుని అవుతుంది. ఇప్పుడు నచ్చలేని జరిగినప్పుడు ఏమవుద్ది, నచ్చలేని జరిగినప్పుడు మీలో కొన్ని మార్పులు జరుగుతాయి, మీ ఆంతరికంగా కొన్ని మార్పులు జరుగుతాయి, మీ థింకింగ్ లోపల మార్పులు జరుగుతాయి. ఆఫ్టర్ దాట్ మీరు ఆ క్యాపబిలిటీ వస్తుంది మీ దగ్గర, అది పొందాల్సింది. సో ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే వృశ్చిక రాశి వారు రాబోయే రోజుల్లో ఈ సాటర్న్ రిజల్ట్స్ మీకు అష్టమ భావానికి సంబంధించిన ఇస్తాడు. కొద్ది భయం, టెన్షన్, ఓవర్ లోపల హైపర్ టెన్షన్, హైపర్ బీపీ ఉన్నట్లయితే అది కొద్ది ప్రాబ్లం అయితే ఇచ్చుద్ది. విశేషంగా స్టొమక్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే తప్పకుండా ట్రీట్మెంట్ చేసుకోండి. ఆపరేషన్ ఉన్నట్లయితే ఆపరేషన్ చేసుకోండి. డాక్టర్ ఏది చెప్తే తప్పకుండా మీరు చేయండి. కాదు తర్వాత చూద్దామని అనిపించినట్లయితే ఇబ్బంది అవుతుంది. ఓకే. అండ్ ఇంకో విషయం కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వృశ్చిక లగ్నం కావచ్చు, వృశ్చిక రాశి వారు కావచ్చు, గొంతుకు సంబంధించి రాబోయే రోజుల్లో సమస్య వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అండ్ 11th హౌస్కి సంబంధించి రిజల్ట్స్ కూడా ఇస్తాడు. సామాజికంగా కొద్దిగా మీకు నాలెడ్జ్ రాబోయే రోజుల్లో పెరుగుద్ది, సామాజిక పరంగా కొద్దిగా మీకు గుర్తింపు కూడా వచ్చుద్ది. కానీ ఫస్ట్ బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి, సెకండ్ గుడ్ రిజల్ట్స్ వస్తాయి. ధనుసు రాశి వారికి కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ సాటర్న్ ఏదైతే ఉన్నాడో మీకు రిజల్ట్స్ ఏ ప్రకారంగా ఇస్తాడంటే ఉన్నాయి, నార్మల్గానే రిజల్ట్స్ ఉన్నాయి. మరి అంత నేను బ్యాడ్ అని చెప్పలేను, మరి అంత గుడ్ అని చెప్పలేను. కానీ ఎవరైతే ఫ్యామిలీకి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ అయ్యి బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా చక్కగా, చాలా బాగా అయితే ఉండబోతుంది. ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఫ్యామిలీలో ఏ ప్రకారంగా సంబంధం లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు, అలాంటి వారికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి వారికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. మీరు దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోతుంటారు. సమ్ టైమ్స్ మీరు చేసిన తప్పులు కూడా అవ్వచ్చు. ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉన్న శనిదేవుడు మీ సప్తమాధిపతి, అలాగే మీ దశమాధిపతికి సంబంధించిన మర్కురికి సంబంధించిన రిజల్ట్స్ 4th హౌస్ నుంచి ఇస్తాడు. భౌతిక జీవితం లోపల సుఖ భోగాలు అయితే మీకు వస్తాయి, కానీ దాని నుంచి మీకు ఆనందం రాదు. ఇది ఒకటి తెలుసుకోండి. సుఖం ఉంటుంది కానీ ఆనందం ఉండదు. సో దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బాగుందా బాగాలేదా అంటే నార్మల్గా అని చెప్పుకోవచ్చు, మరి బ్యాడ్ కాదు, మరి గుడ్ కాదు. కానీ ఏవైతే మీరు అనుకుంటున్నారో, ఏవైతే చేద్దాం అనుకుంటున్నారో అవి సమయానికి అయితే అస్సలు అవ్వవు. దాంపత్య జీవితం లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి తప్ప వీధి వరకు వచ్చేలా పరిస్థితి తెచ్చుకోకండి. మకర రాశి వారికి కనుక చూసుకున్నైతే మకర రాశి వారికి ఈ సాటర్న్ రేవతి నక్షత్రంలో వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఏ ప్రకారంగా ఉంటాయి, బాగుంటాయి. నియంత్రణ ఎక్కడ పెట్టుకోవాలి, వాక్కు పట్ల నియంత్రణ చాలా అవసరము, భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము. ఎవరికి ఆలోచించకుండా అస్సలు మాట ఇవ్వకండి. హెల్త్ లోపల చాలా జాగ్రత్తగా వహించండి. విశేషంగా బరువు వస్తువులు ఎక్కువ ఎత్తకండి, బరువైన వస్తువులు ఎక్కువగా ఎత్తకండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక మీరు రాస్తున్నట్లయితే 100% మీరు అందులో గెలిచి తీరుతారు. జాబ్ లోపల ఏదైనా మార్పు చేయాలనుకున్నట్లయితే ఆటోమేటిక్గా అవి చేంజ్ అవుతాయి. కానీ 9th హౌస్కి సంబంధించి సాటర్న్ రిజల్ట్ ఇవ్వాలంటే 3rd హౌస్ నుంచి అలా కొద్దిగా భక్తి భావన లోపల రాబోయే రోజుల్లో ఎక్కువ మీరు ఇన్వాల్వ్మెంట్ అయితే కాబోతున్నారు. నది స్నానం చేయండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు ఒక విషయం చెప్తే తెలుసుకోండి,
ఎవరితో మరీ అంత తెలిసి శత్రుత్వం అస్సలు పెట్టుకోకండి. ఒకవేళ శత్రుత్వం మీకు పెట్టుకోవాలనిపించినట్లయితే మీతో మీరే పెట్టుకోండి. ఎలా పెట్టుకుంటారు? ప్రతి ఒక్క మనిషికి కొన్ని శత్రువులు ఉంటాయి, షడ్రిపులు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం, మదం, ఆత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి వ్యక్తికి ఉంటాయి. దాంతో పోరాడండి మీరు. దాంతో పోరాడితే లేదా మీలో చాలా చాలా గ్లో వచ్చుద్ది ఆంతరికంగా. అది మీకు చాలా ముందుకు కూడా తీసుకెళ్ళగలుగుతుంది. కానీ ఓవరాల్ చెప్పాలంటే రేవతి నక్షత్రంలో ఉన్న సాటర్న్ రిజల్ట్స్ మకర రాశి వారికి బాగానే ఉంటాయి. మరి అంత ఇబ్బంది తెలియదు. ఓన్లీ హెల్త్ లోపల మీరు అంత ఇగ్నోర్ అయితే అస్సలు చేయకూడదు. 6th లోపల మెర్క్యూరీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, కొద్దిగా 3 దోషం లోపల ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. సాటర్న్ అలాగే మెర్క్యూరీ కాంబినేషన్ ఎప్పుడు తెలుసుకోండి. వీళ్ళు ఇచ్చే హెల్త్కి సంబంధించి ప్రాబ్లం ఎలా ఉంటుందంటే మీకు అర్థం కాదు అది ఏం నడుస్తుందో అని. కానీ ఎప్పుడైతే కొద్దిగా పెద్దగా అవుతుందో అరే అప్పుడు మీకు అర్థమవుద్ది, ఇంతకుముందు మొదలైంది కానీ నాకు అర్థం కాలేదని ఇప్పుడు మొదలవుతుంది, అర్థమవుతుంది. మళ్ళీ రిజల్ట్స్ దీని నుంచి పాజిటివ్ పొందాలంటే, అది క్యూర్ కావాలంటే ఒకటి ఏంటంటే హనుమంతుడు ఆరాధన ఎక్కువ చేయాలి మీరు. ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువ చేస్తేనే మీకు అది చాలా బలమైన స్థితిలో తీసుకెళ్ళగలుగుతుంది. కానీ ఈ సమయం లోపల ఎవరి గురించి చెడు ప్రచారం అస్సలు చేయకండి. కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ సాటర్న్ రేవతి నక్షత్రంలో వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి. కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ప్రాపర్టీకి సంబంధించి కావచ్చు, లేకపోయినట్లయితే మీరు ఇచ్చిన మాట విషయంలో కావచ్చు, లేకపోతే మీ దగ్గర ఉన్న డబ్బు స్టోరేజ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మీకు రావాల్సిన డబ్బు విషయాల్లో కావచ్చు, కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. మరి ఒక విషయం తెలుసుకోండి, ఇంత ఇబ్బంది ఉంది, మరి దీనికి ఏదైనా పరిష్కారం కూడా ఉందా అంటే ఇబ్బంది ఉన్నది. కానీ ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే సింపుల్ లాజిక్ కూడా ఉంది, అది కూడా తెలుసుకోండి. మీరు బుద్ధిని ఉపయోగించండి. కొద్దిగా మీరు మీ బుద్ధిని ఉపయోగించండి, తెలివిని ప్రదర్శించండి. తెలివి ప్రతిసారి ఎమోషనల్లో వెళ్ళి నిర్ణయాలు తీసుకున్న బదులు కొద్ది తెలివితేటలను ఉపయోగించినట్లయితే నేను చెప్పిన ఈ వ్యవహారాల లోపల మీరు కొద్దిగా కామ్గా ఉండగలుగుతారు. అలాగే ఈ సాటర్న్ 5th హౌస్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇస్తాడు. కుటుంబం లోపల సంతానానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన సొల్యూషన్ దొరుకుద్ది. కానీ మీరు బయట పదార్థాలు రాబోయే రోజుల్లో అస్సలు తినకూడదు. రాబోయే రోజుల్లో మీరు బయట పదార్థాలు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. కుంభరాశి వారు కావచ్చు, కుంభ లగ్నం వారు కావచ్చు. ఒక మాట చెప్తా, ఆల్కహాల్ లాంటివైనా మీరు దుర్వ్యసనాలు కనుక మీకు ఉన్నట్లయితే మీకు ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతాయి, బాడీ లోపల పార్ట్స్ ఫెయిల్ అవుతాయి. అలాంటి ఏది లేదంటే ప్రతిరోజు ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం అలాగే యోగా చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ రేవతి నక్షత్రం వచ్చిన సాటర్న్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొద్దిగా ఆర్థికంగా బలహీనంగా అయితే చాలా గట్టిగా అయితే చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ మీకు బలం కూడా పెంచుతాడు. ఈ సమయం లోపల ఏంటంటే సమస్య ఉన్నా కూడా దానికి సంబంధించిన సొల్యూషన్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా రికవరీ ఫాస్ట్గానే అవుద్ది. మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీన రాశి వారికి ఇది పర్వాలేదు, ఓకే అని చెప్తాను నేను. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది మీ దాంపత్య జీవితం లోపల అలాగే మీ కెరియర్కి సంబంధించి విషయాల లోపల ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. మీన రాశి వారు ఎవరైనా కావచ్చు, ఈ సాటర్న్ రేవతి నక్షత్రంలో వచ్చిన తర్వాత మీ దాంపత్య జీవితం అలాగే మీ కెరియర్ అలాగే మీ రాజ్యస్థానం కావచ్చు, ఆ చోటు కొద్దిగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. సో నేను చెప్పాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాళ్ళ ప్రభావం మీ పైన ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత తెలివితేటలు చూపించినా, ఎంత మీరు బలంగా ఉండాలని అనుకున్నా కూడా వాళ్ళ శాస్త్రం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దాని ప్రభావం మీ కెరియర్ పైన కూడా ఉంటుంది. ఓన్లీ ఇదే కాదు, మీరు రెగ్యులర్లో ఉండే కస్టమర్స్తో మాట్లాడినా కూడా ఒకప్పుడు కస్టమర్ ఎలా ఉండే అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అవుతారు. అంటే పబ్లిక్ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో చేంజ్ అవుద్ది. అది మేబీ సమ్ టైమ్స్ మన కెరియర్ వల్ల అనుకోండి, లేకపోతే మన సమయం అలా ఉండడం వల్ల అనుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే హెడ్ఏక్ వచ్చుద్ది. ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదని కోపం కూడా వచ్చుద్ది. కానీ సాటర్న్ మీ రాశిలో ఉన్నాడు, మీ లగ్న రాశిలో ఉన్నాడు. సో మీరు ఏదైతే అనుకుంటారో సమయానికి అస్సలు జరగదు. సో ముందుగా మీరు ఏం అనుకోకండి, ఏదైతే జరుగుతుందో మంచి కోసం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా, కొన్ని విషయాలు నాకు ఈరోజు జరగాలంటే అది మీరు ఈ రోజు గురించి ఆలోచించకూడదు, మీరు 10 రోజుల ముందు ఆలోచించాలి నాకు ఆ రోజు ఇది కావాలని. అప్పుడే జరుగుతుంది తప్ప ఈ రోజు అస్సలు జరగదు. ఇది ఒక విషయం తెలుసుకోండి. సాటర్న్ రేవతి నక్షత్రం వచ్చిన తర్వాత మీ కెరియర్ లోపల కొద్దిగా టెన్షన్ అయితే పెడతాడు.
దాంపత్య జీవితంలో పెడతారు. విశేషంగా ఆడవాళ్ళకి గుప్త స్థానానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే మహిళా డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి. అండ్ ప్రెగ్నెన్సీ లేడీ ఎవరైనా ఉన్నట్లయితే ఈ సమయకాలం లోపల కొద్దిగా మరీ జాగ్రత్తగా వహించడానికి మీరు ప్రయత్నించండి. ఓవరాల్ చూసుకున్నట్టు సాటర్న్ రేవతి నక్షత్రంలో వచ్చిన తర్వాత లగ్న రాశి అనుసారంగా దీని ఫలాఫలాలు ఉంటాయి. నేను ఒక మాట చెప్పాను, మీ జాతకంలో అశ్లేష జ్యేష్ఠ కావచ్చు, రేవతి నక్షత్రం లోపల ఏమైనా గ్రహాలు ఉన్నట్లయితే దాని ఇంపాక్ట్ కూడా ఈ మర్క్యూరీలో ఉన్న సాటర్న్ ప్రభావం మీద కూడా పడుతూ ఉంటుంటే రెమెడీ ఒకటే చెప్తున్నా, గణపతి ఆరాధన బలంగా చేయండి. గణపతి ఆరాధన బలంగా చేయండి. గణపతి ఆరాధన బలంగా ఎందుకంటే మర్క్యూరీ నక్షత్రం రేవతి నక్షత్రం, మర్క్యూరీ కంట్రోల్ ఒకరే చేస్తారు, గణపతి, మహాగణపతి. గణపతి ఆరాధన ఎక్కువ చేయండి. ఓం గం గణపతయ నమః ఈ మంత్రాన్ని నిత్యం మనసు లోపల ఒక 10 నిమిషాలు ధ్యానంతో జపించండి. అలాగే ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.